అని చెప్పాడు. తర్వాత స్త్రీ పురుషుల మధ్య వైవిధ్యము ముఖ్యంగా మీకు విషయం తెలుసా? అక్కడ ఉంటుందా సార్ వైవిధ్యం? రైట్, సినిమాల్లో అమెరికన్ సినిమాల్లో చూపించేది కానీ అమెరికన్ ఫ్యామిలీస్లో కానీ ఉండదు కానీ చాలా డీప్ రూటెడ్ పొలిటికల్ ఎనిమాసిటీ ఉంటుంది. రాజకీయంగా ఇంతవరకు అమెరికాకి ఒక మహిళ ప్రెసిడెంట్ కాలేదు. క్లోజ్గా వచ్చి ఓడిపోయినావు హిల్లరీ క్లింటన్, తర్వాత మన భారతీయ మూలాలు ఉన్న కమలా హ్యారిస్. రైట్, మరి భారతదేశానికి ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ గారు, మరి మన పక్కనున్న చిన్న దేశం శ్రీలంకకి ప్రధానమంత్రిగా మరి ఆ కుమార్తెగా చంద్రికా కుమార్తెగా ఆ రోజుల్లోనే, ఇలా ఒక్కొక్క మన బంగ్లాదేశ్లో షేక్ హసీనా గారు, ఇట్లా మనంగా మహిళలకు మనం ఇప్పుడు మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు. So our women, Indian women or South Asian women are playing dominant roles either as a president of India or prime minister of India. But whereas United States of America, the so-called champion of women's rights, మహిళల యొక్క రైట్స్ మహిళా ఛాంపియన్ అని పేరు తెచ్చుకున్న అమెరికాలో మాత్రం ఇంతవరకు ఒక మహిళ అమెరికన్ ప్రెసిడెంట్ కాలేదు. సో మొట్టమొదటిసారిగా మన కమలా హారిస్ గారు డెమోక్రటిక్ పార్టీ తరపు నుంచి ఆ స్టేజ్కి వెళ్ళే అవకాశం వెరీ సూన్ ఉంది. ఇప్పుడు సుమిత్ర గారు, మీరు నన్ను ఇంకో ప్రశ్న అడిగితే ఎవరెవరు ప్రాముఖ్యతగా ఉన్నారు అని మీరు కనుక అడిగితే, ఈ పాలిటిక్స్లో అమెరికన్ పాలిటిక్స్లో ఈ జొహ్రాన్ మమ్దానీతో పాటు వివేక్ రామస్వామి, కమలా హ్యారిస్, ఆమీ బెహ్రా, రాజా కృష్ణమూర్తి, తర్వాత మన అరుణా మిల్లర్ అని మన తెలుగు ఆమె కాట్రగడ్డ అరుణా మిల్లర్, మన కృష్ణా జిల్లా నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళి ఇప్పుడు మేరీల్యాండ్ స్టేట్లో నేను ఆమెను కలవటం కూడా జరిగింది. ఒక మంచి ప్రామినెంట్ గవర్నర్షిప్ పొజిషన్ దాకా ఎదిగిన ఆమె కాట్రగడ్డ అరుణా. వాట్ ఆర్ ద ఛాలెంజెస్ ఇన్ యుఎస్ సార్ పొలిటికల్గా ఎదగాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం, యుఎస్లో నెంబర్ గేమ్ కదా, పాలిటిక్స్ ఈజ్ ఆల్ అబౌట్ నెంబర్ గేమ్. భారతదేశానికి సంబంధించి జనాభా ఎంత ఉన్నారు? 140 కోట్లు. అమెరికా జనాభా ఎంత? 33 కోట్ల మధ్య ఉన్నారు. ఆ 33 కోట్ల మందిలో భారతీయ మూలాలు ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 5.5 మిలియన్, అంటే 55 లక్షల నుంచి 60 లక్షల మధ్య భారతీయ సంతతికి చెందిన వాళ్ళు, భారతీయత లేదా ఇక్కడ పుట్టి అక్కడికి వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు ఓవరాల్ గా ఒక 55 నుంచి 60 లక్షల మంది ఇండియన్స్ ఉన్నారు ఇక్కడ అమెరికాలో. ఆ ఉన్న వాళ్ళల్లో 3 నుంచి 5 లక్షల వరకు స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్, ఇండియన్ స్టూడెంట్స్. టాప్ ఫారెన్ స్టూడెంట్స్ ఇన్ అమెరికా ఈజ్ ఇండియన్ స్టూడెంట్స్. సో అమెరికాలో ఉన్న 50 సంయుక్త రాష్ట్రాల్లో కాలిఫోర్నియా, న్యూజెర్సీ, న్యూయార్క్, వర్జీనియా, మెక్సికో, పెన్సిల్వేనియా, తర్వాత టెక్సస్, తర్వాత మిషిగన్ ఏరియా, తర్వాత బోస్టన్, ఈ ఏరియాస్లో ప్రామినెంట్గా ఇండియన్స్ ఎక్కువ ఉంటారు. వీళ్ళల్లో ఈ ఉన్న 55-60 లక్షల మంది ఇండియన్స్ ఉన్నారని చెప్పానే, వాళ్ళల్లో ఎదిగి పాలిటిక్స్లో తనదైన శైలితో ముద్ర వేసుకున్న వాళ్ళు, భారతీయ సంతతి మూలాలు ఉన్నవాళ్ళు కమలా హ్యారిస్, రాజా కృష్ణమూర్తి, ఆమీ బెహ్రా, కాట్రగడ్డ అరుణా మిల్లర్, తర్వాత ఇప్పుడు సుహా సుబ్రహ్మణ్యం, తర్వాత వివేక్ రామస్వామి. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది ఐ హ్యావ్ గివెన్ యూ నౌ ద లిస్ట్ ఆఫ్ ఇంక్లూడింగ్ జొహ్రాన్ మమ్దానీతో కలిపి, తర్వాత ఇంకొక అఫ్తాబ్ పెరువాల్, ఈ 10 మంది అక్కడ పాలిటిక్స్లో ఇప్పుడు నెంబర్ 1గా ఉన్నారు.